అప్పుడే వచ్చాడా? పొద్దునే వచ్చేసాడు సార్. మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు, అప్లై చేశారా? ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే అని తీసుకోలేదు. లోన్కి అప్లై చేశాను, 15 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్ని సెట్ అయిపోతాయి. సూపర్ సార్ మీరు. స్వామి ఎండి గారు పిలుస్తున్నారు. అచ్చి బాబాయ్, లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వస్తాను. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గొడవ అయిందంట. ఎస్ సార్. నాకు నీలో హీరోని చూడాలని ఉందయ్యా. అర్థం కాలేదు సార్. టెర్మినేషన్ లెటర్. ఎందుకు సార్? ఇందాక నువ్వు కొట్టినాడంటే నీకు భయం లేదట కదా? అస్సలేదు సార్. నాకు ఉంది సార్. వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా? బ్రహ్మాండంగా సార్. నేను కొట్టలేను, అందుకే. నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు ఉన్నారు. నన్ను నమ్ముకున్న ఆఫీసులో 300 మంది ఉన్నారు. ఏదో ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఏమంటారు? నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా, మానేస్తే నువ్వు హీరో అవుతావు. నాకు నీలో హీరోని చూడాలని ఉంది. డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు, మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి. పిరికేదావా అని ఎక్కడైనా మర్చిపెట్టుకో. ఫోన్లే స్లోగానే తిట్టాడు. మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు. సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను. అయ్యయ్యో, ఏం పర్వాలేదు. మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది. ఆల్రెడీ చేసారా? ఉంటానండి. అలాగే, మంచిదే. అలాగే బాబు. పిలుస్తాను బాబు. పెళ్లి ఎరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగదీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయలేం. మా మేనేజర్తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటే సోదాపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికల్లా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షలు లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్, మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈఓ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనమను, పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది?